హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మరి ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారా? చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండ్ కొత్తగా స్పాట్ అయితే క్రియేట్ చేశారు కదా రీసెంట్గా, అండ్ చాలామంది అక్కడికి విజిట్ చేస్తున్నారు. సో మేము కూడా ఇవాళ అక్కడికే వెళ్ళబోతున్నాము. అదే అండి, భువనగిరిలో ఉన్నటువంటి స్వర్ణగిరి టెంపుల్కి. మేమైతే అరౌండ్ 3:30 అలా స్టార్ట్ అయిపోయాము. బట్ 3:30కి ఎందుకు స్టార్ట్ అయ్యామంటే, దిస్ ఇస్ సమ్మర్, అంటే సమ్మర్ సీజన్లో బయటకు వెళ్ళడమే గగనం. ఇంకా అలాంటిది ఇలా ఒక ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఎండలకు తట్టుకోలేము అని నాకైతే బాగా తెలుసు. సో అందుకనే కాస్త ఈవినింగ్ టైంకి అలా రీచ్ అవుతే టెంపుల్కి టైం స్పెండ్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్తో వెళ్ళాము. ఇక మొత్తానికి మేమైతే టెంపుల్ రీచ్ అయిపోయాము. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఎంతమంది అంటే వచ్చినా కూడా సరిపడేంతలా కట్టారు. కానీ సమ్మర్ ఇంతమంది వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయనంతగా జనాలు అయితే వచ్చారు. మేబీ ఇది కొత్త ప్లేస్ కాబట్టి అందరూ చూడాలనే ఎగ్జైట్మెంట్తో వచ్చినట్టున్నారు. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ విజిట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. బికాజ్ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అరౌండ్ 4 అనుకుంటా. అప్పుడు కూడా ఎంత రష్గా ఉన్నారు అంటే, నేను కొన్ని క్లిప్స్లో చూశాను, చాలా అంటే వీళ్ళకి ఎవ్వరు లేకుండా టెంపుల్లో. సో నేను కూడా అదే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళామన్నమాట. సర్లే అంత దూరం ఉంది కదా, ఎవ్వరు రారులే అనుకునే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము. సో మై డియర్ వ్లాగర్స్, ఎవరైనా మీరు టెంపుల్ వ్లాగ్ తీయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ విజిట్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా తీయొచ్చు. బికాజ్ ఆ రష్ అంతా ఉండరు కాబట్టి మనం ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ని షూట్ చేసుకోవచ్చని నా ఫీలింగ్. బట్ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. బికాస్ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోలేకపోయాను అని చెప్పేసి. బికాస్ అంత రష్ ఉన్నప్పుడు ఇంకా మనము క్లిప్స్ తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. సో ఈ టిప్ మీకు హెల్ప్ అవుతే నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఎర్లీ అవర్స్లోనే విజిట్ చేయండి. కానీ టెంపుల్ విషయానికి వచ్చినట్టయితే మామూలుగా లేదు. బికాజ్ ఇట్స్ లైక్ నాకు ఒక తిరుపతి యాంబియన్స్ లాగా అనిపించింది. తిరుపతిలో ఉన్నట్టుగా ఒక ఫీల్ వచ్చింది చూడ్డానికి. ఆ ఆర్కిటెక్చర్ కానీ ఇంకా ఇక్కడ చాలా స్పెషల్ వచ్చేసి ఆ విష్ణు భగవానుడు అనమాట. విష్ణుని అలా వాటర్లో తేలేలాగా కట్టడం అనేది నాకైతే కాస్త ఆశ్చర్యం అనిపించింది. అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు తెలిసి మన స్టేట్లో ఇదే ఫస్ట్ టెంపుల్ అనుకుంటా అలా విష్ణు ప్రతిమను ప్రతిష్ఠించడము. మీకు ఎలాంటి స్టేట్స్ అంటే ఎక్కడైనా ఇంకా వేరే స్టేట్స్లో ఒకవేళ మీకు ఐడియా ఉంటే కింద కమెంట్ చేయండి. ఈ స్టేట్లో కూడా అలాంటి ప్రతిమలు ప్రతిష్ఠించారని. నాకైతే ఆ టెంపుల్ మొత్తానికి ఈ ఫ్లేవర్ అండ్ ఈ ఏరియా చాలా అంటే చాలా డెవోషనల్గా అనిపించింది. బట్ అక్కడ కాస్త టైం స్పెండ్ చేద్దాం అనే లోపే జనాలు అసలు మామూలుగా రాలేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నారు. సో నేనైతే అది మిస్ అయిపోయాను, ఉండలేకపోయాను, ఇంకా త్వరగా రావాల్సి వచ్చేసింది. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫొటోస్కి కానీ, ఇంకా డెవోషనల్ ఫీల్ కానీ. అలా వాటర్లో దేవుడు ఇలా పడుకొని ఉంటే నిజంగా అసలు ఏదో పాల సముద్రంలో విష్ణుని చూసినట్టే ఒక ఫీల్ వస్తుంది. అబ్బా ఎంత హాయిగా ఉంది అని. అంటే ఆ ప్లేస్కి వెళ్ళగానే మనకు ఒక పీస్ఫుల్నెస్ అనేది వస్తుంది. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అట్రాక్ట్ అయ్యింది ఈ యొక్క యూనిక్ డిజైన్ కోసమే. అంటే అట్లా యూనిక్గా గాడ్ని విష్ణుని అలా ప్రతిష్ఠించడం, అంటే ఇలా చూసే చాలామంది వస్తున్నారని నా ఫీలింగ్. బికాజ్ ఇట్లాంటి యూనిక్ థింగ్ మనం ఎక్కడ చూడలేదు కదా. సో అలా చూద్దాము అని చెప్పేసి చాలామంది వస్తున్నారు. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గుడి లోపల దర్శనం కన్నా ఇక్కడే చాలామంది ఉన్నారని అనిపించింది. బికాజ్ మొత్తానికి ఇదైతే మహేష్ బాబు మూవీలో తమిళనాడులో ఒక టెంపుల్, మీనాక్షి టెంపుల్లో ఒక సాంగ్ షూట్ చేస్తారు కదా, అచ్చం అట్లాంటి ఆర్కిటెక్చర్ లాగా అనిపించింది. ఇంచుమించుగా అట్లానే ఉంది. బట్ ద డిఫరెంట్ థింగ్ ఏంటంటే, ఇలా విష్ణు ప్రతిమను ప్రతిష్ఠించడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఎవరికైనా ఫొటోస్ దిగాలన్నా లేకపోతే పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలన్నా దిస్ ఇస్ ద రైట్ స్పాట్. కాకపోతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. సో ఎవరు ఉండరు కాబట్టి అలా ప్రశాంతంగా కాసేపు స్పెండ్ చేసి దర్శనం చేసుకొని రావచ్చు. మొత్తానికి నా డే అయితే ఇలా హ్యాపీగా పీస్ఫుల్గా గడిచిపోయింది. ఇంకా రిటర్న్లో బాగా ఆకలిస్తుంటే ఉడిపి బ్రాండ్ రాఘవేంద్ర ఇలా ఏదో ఉండే ఉడిపి వెజ్ అంట. సో సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అక్కడ దొరికినటువంటి డిఫరెంట్ టిఫిన్స్ ట్రై చేసాము.
కానీ మొత్తానికి రేటింగ్ ఇచ్చిందైతే ఈ పూరి అనమాట. భలే క్యూట్గా భలే టేస్టీగా కూడా ఉంది. ఒక్క ప్లేట్ తింటే అసలు నిజంగా మనకు ఆకలి కూడా వేయదు. సో అంత లైక్ ఫుల్ ఫ్లెజ్డ్గా అనిపించింది. అంటే పెట్టిన కాస్ట్కి నైస్ వే ఆఫ్ లైక్ ట్రీట్ అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి విజిట్ చేస్తే తప్పకుండా ఈ పూరిని ఒకసారి ఆర్డర్ చేసుకోండి. ఇక మిగతా ఆర్డర్ చేశాను కానీ ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే రికమెండ్ చేస్తున్నాను. ఐ డోంట్ నో వేరే ఉడిపిలో మరి ఇట్లాంటి పూరి దొరుకుతుందా లేదా అని నాకు తెలీదు. అదే అనమాట గైస్, మీరు ఎప్పుడైనా ఇట్లాంటి అంటే భువనగిరిలో ఉన్నటువంటి స్వర్ణగిరికి వెళ్తే తప్పకుండా రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ హోటల్లో ఒకసారి పూరిని అయితే ట్రై చేయండి. మరి దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి వ్లాగ్స్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. మన హైదరాబాద్ లొకేషన్కి దగ్గరలో ఉన్న టూరిస్ట్ స్పాట్లోకి ఇది మాత్రం యాడ్ అయిపోతుంది. అది మాత్రం పక్కాగా చెప్పొచ్చు. బికాజ్ అంత బ్యూటిఫుల్గా అంత డెవోషనల్గా క్రియేట్ చేశారు. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి అండ్ మీకు ఎలా నచ్చిందో కింద మీ వ్యూస్ని షేర్ చేసుకోండి. అంతే, మరి ఇవాళకి ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్. అండ్ ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ యువర్ వ్యూస్ ఆన్ దిస్ వీడియో. అండ్ ఈ ప్లేస్ గురించి కూడా మీ వ్యూస్ని షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? జస్ట్ ఇన్ కేస్ నేను ఇంకొకసారి వెళ్తే మాత్రం తప్పకుండా అన్ని డీటెయిల్గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అంతే, మరి ఇవాళకి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.